ఎగ్జాక్ట్ గా 25 days బ్యాక్ ర్యాండమ్ గా రియల్ హాంటెడ్ ప్లేస్ గురించి సర్చ్ చేస్తూ ఉన్నాను. సడన్ గా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉండే ఒక హాంటెడ్ హౌస్ గురించి చదివాను. బయట కనిపించడానికి ఎంతో ప్రశాంతంగా ప్లెజెంట్ గా కనిపించే ఆ హౌస్ ఎన్నో కుటుంబాలకి నరకాన్ని చూపించింది. ఈ హౌస్ గురించి చదువుతున్నప్పుడు నా మైండ్ లో ఎన్నో రకమైన ఆలోచనలు. అసలు ఇలా జరుగుతుందా, ఒకవేళ ఇలా జరిగితే ఇంత ఘోరంగా జరుగుతుందా అని. నేను బలంగా చెప్పగలను ఈ మాట, నేను చెప్పిన ఇన్ని హారర్ స్టోరీస్ కంటే ఈ స్టోరీ చాలా చాలా భయంకరంగా ఉండబోతుంది. అండ్ ఆల్సో ఈ వీడియో ఎండ్ లో ఒక సర్ప్రైజ్ కూడా మీకోసం దాచించాను. వీడియో ఎండ్ వరకు చూడండి. 1968 అమెరికా ఒక మెంటల్ హాస్పిటల్. జోరుగా వాన పడుతూ ఉంది. ఆ మెంటల్ హాస్పిటల్లోని కారిడార్ లో ఒక ఆమె కూర్చొని ఉంది. ఆమె పేరు రోజ్. వయసు 32 సంవత్సరాలు. ఆమె చాలా టెన్షన్ లో ఉంది. తన కాళ్ళు చేతులు కూడా వణుకుతున్నాయి. అప్పుడే ఆమె దగ్గరికి ఒక డాక్టర్ వస్తాడు. ఆ డాక్టర్ ని చూసిన రోజ్ పైకి లేచి నిలబడుతుంది. ఆ డాక్టర్ రోజ్ తో, మీరు కలవాలనుకున్న మనిషి చాలా డేంజరస్, అసలు ఆమెను మీరు ఎందుకు కలవాలనుకుంటున్నారు అని అడుగుతాడు. రోజ్ సైలెంట్ గా ఉండిపోతుంది. నోట్లోంచి ఒక్క మాట కూడా రాదు. బ్యాగ్ లోంచి కొంత డబ్బు తీసి ఆ డాక్టర్కి ఇస్తుంది. ఆ డబ్బు తీసుకున్న ఆ డాక్టర్, మీరు ఇక్కడే కూర్చోండి, కొద్దిసేపట్లో నేనే పిలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు ఈ రోజ్ ఎవరు, తన మెంటల్ హాస్పిటల్లో ఏం చేస్తుంది, తను కలవాలనుకున్న అంత మోస్ట్ డేంజరస్ పర్సన్ ఎవరు, ఈ విషయాలన్నీ మీకు తెలియాలంటే మనం ఒక 6 నెలలు వెనక్కి వెళ్ళాలి. రోజ్ తన హస్బెండ్ జిమ్మీ, తన 14 సంవత్సరాల కూతురు ఇమ్మ వాళ్ళు కొత్తగా కొనుక్కున్న ఇంటికి వస్తారు. ఆ ఇంటిని వాళ్ళకి సెట్ చేసిన బ్రోకర్ కూడా వాళ్ళతో వస్తాడు. ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని చూడడం మొదలు పెడతారు. అప్పుడే రోజ్ హస్బెండ్ అయిన జిమ్మీ ఒక వింత విషయాన్ని గమనిస్తాడు. వాళ్ళు కొనుక్కున్న ఆ పెద్ద ఇంటి పక్కన చాలా ఇళ్ళున్నాయి. బట్ అవన్నీ పాతబడిపోయి మూతపడిపోయి ఉన్నాయి. అవి ఎందుకు అలా మూతపడిపోయి ఉన్నాయి అనే విషయం జిమ్మీకి అర్థం కాలేదు. కానీ రోజ్కు మాత్రమే తెలుసు వాళ్ళు కొన్న ఆ పెద్ద ఇంటి పక్కన ఉన్న ఇళ్లలో ఎందుకు మనుషులు ఖాళీ చేసి వెళ్ళిపోయారనే విషయం. వీళ్ళకంటే ముందు ఆ హౌస్ లో ఒక ఫ్యామిలీ ఉండేది. వైఫ్, హస్బెండ్ అండ్ 2 పిల్లలు. బట్ ఏం జరిగిందో తెలియదు. కానీ ఒక రోజు రాత్రి ఆ భార్య మెంటల్ ఇంబ్యాలెన్స్ తప్పి తన భర్తని అతి కిరాతకంగా కత్తితో పొడిచి పొడిచి చంపింది. ఈ భయంకరమైన సంఘటన జరిగిన తర్వాత ఈ ఇంటి పక్కన ఉన్న ఫ్యామిలీస్ మొత్తం వాళ్ళ ఇళ్ళని ఖాళీ చేసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఈ జిమ్మీ అనే మనిషి ఎవరైతే ఉన్నారో తను ఒక కామిక్ బుక్ రైటర్. ఇంకా స్ట్రగ్లింగ్ పీరియడ్ లోనే ఉన్నాడు. రోసే ఆ ఇంటిని నడుపుతూ ఉంటుంది ఫైనాన్షియల్ పరంగా. తక్కువ రేటుకు వస్తుందని ఆ హౌస్ గురించి తెలిసినా సరే రోజ్ ఆ ఇంటిని కొనుక్కుంది. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు అంతా బానే ఉంది. కానీ ఒక రోజు రాత్రి జిమ్మీ తన కూతురిని పక్కన కూర్చోబెట్టుకొని తను రీసెంట్ గా రాసిన ఒక కామిక్ బుక్ ని చదివి వినిపిస్తూ ఉన్నాడు. సడన్ గా జిమ్మీకి ఒక వింత శబ్దం వినిపిస్తుంది. జిమ్మీ దాన్నేం పట్టించుకోకుండా బుక్ చదువుతూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అదే శబ్దం ఇంకా భయంకరంగా జిమ్మీకి వినిపిస్తుంది. అప్పుడు జిమ్మీ తన కూతురుతో, ఇమ్మా నీకు ఆ సౌండ్ వినిపించిందా అని అడుగుతాడు. కానీ తన కూతురు మాత్రం, లేదు నాన్న, నాకేం వినిపించలేదు, ఏ సౌండ్ గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడే జిమ్మీకి తనకి దూరంగా ఉన్న ఒక కర్టన్ వెనక ఒక తెల్లటి ఆకారం నిలబడుకున్న దృశ్యం కనిపిస్తుంది. జిమ్మీ సైలెంట్ గా పైకి లేస్తాడు. మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ ఆ కర్టన్ దగ్గరికి వెళ్ళి ఆ కర్టన్ ఇలా తెరిస్తే అక్కడెవరూ తనకు కనిపించలేదు. తన నాన్నని అలా చూసిన ఇమ్మ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏంటి నాన్న, ఆ కర్టన్ దగ్గర ఏముంది అని అడుగుతుంది. జిమ్మీకి ఆ సమయంలో అసలు ఏం అర్థం కాలేదు. తనకు వినిపించిన ఆ వింత శబ్దం ఏంటో, ఆ కర్టన్ వెనక తనకు కనిపించిన ఆ తెల్లటి ఆకారం ఏంటో అని. అప్పుడే అక్కడికి వచ్చిన రోజ్ జిమ్మీని ఏం జరిగింది అని అడుగుతుంది. బట్ జిమ్మీ తనకి ఏం చెప్పకుండా సైలెంట్ గా తలదించుకొని వెళ్ళిపోతాడు. కానీ రోజ్కు మాత్రం అర్థమైపోతుంది ఇక్కడ ఏదో జరిగింది, బట్ జిమ్మీ తనకు చెప్పట్లేదని. ఆ తర్వాత రోజు ఇమ్మ కొన్ని రోజులు వాళ్ళ బంధువురింట్లో ఉండి వద్దామని వెళ్తుంది. అప్పుడు ఇంట్లో రోజ్, జిమ్మీ మాత్రమే ఉంటారు. కొన్ని రోజులు సరదాగా గడిచిపోతాయి. జిమ్మీకి కూడా ఆ సౌండ్స్ వినిపించడం, ఆ తెల్లటి ఆకారం కనిపించడం కూడా జరగట్లేదు. అలా జరుగుతున్న సమయంలోనే ఒక రోజు జిమ్మీ రాసిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కామిక్ బుక్ తనకు కనిపించలేదు. దానికోసం ఇల్లు మొత్తం వెతికాడు జిమ్మీ. బట్ ఆ బుక్ ఎక్కడా కనిపించలేదు. అప్పుడే ఇమ్మ ఇంటికి వస్తుంది. వాళ్ళ నాన్న వెతకడం చూసి, దేన్ని వెతుకుతున్నావు నాన్న అని అడుగుతుంది. జిమ్మీ ఎంతో టెన్షన్ గా, నేను రాసిన ఒక కామిక్ బుక్ కనిపించట్లేదు, నువ్వు ఎక్కడైనా చూసావా అని అడుగుతాడు. అప్పుడు ఇమ్మ తన బ్యాగ్ లోంచి ఒక బుక్ ను బయటకు తీసి, ఇదేనా నాన్న అని అడుగుతుంది. ఆ బుక్ ను చూసిన జిమ్మీకి తన కూతురుపై ఎంతో కోపం వస్తుంది. ఎంతో గట్టిగా అరుస్తూ
తనని కొడతాడు. ఇమ్మ ఆ టైంలో చాలా భయంకరంగా ఏడుస్తుంది. అప్పుడే జిమ్మీకి మళ్ళీ అదే వింత శబ్దం వినిపిస్తుంది చాలా రోజుల తర్వాత. అది విన్న జిమ్మీ సైలెంట్ అయిపోతాడు. ఇంకొకసారి నా బుక్కులు టచ్ చేయకు అంటూ అక్కడి నుంచి స్టెప్స్ గుండా కిందకి వెళ్తూ ఉంటాడు. తను మెట్లు దిగుతున్న సమయంలో ఒక వికృతమైన చెయ్యి తన కాళ్ళను లాగేసినట్టు జిమ్మీ కనిపిస్తుంది. జిమ్మీ ఆ మెట్ల నుంచి దొల్లుకుంటూ కింద పడిపోతాడు. తన కాళ్ళ ఫ్రాక్చర్ అవుతుంది. జిమ్మీ అరుపులు విన్న రోజ్ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏం జరిగిందని అడగ్గా నా కాళ్ళు ఎవరో పట్టుకొని లాగేసినట్టు అనిపించింది అని జిమ్మీ చెప్తాడు. రోజ్కి అక్కడ ఏం జరిగిందో అసలు అర్థం కాలేదు. ఇంట్లో మొత్తం ఉన్నది ముగ్గురు, నువ్వు, నేను, నీ కూతురు. నేను కిచెన్ లో వంట చేసుకుంటూ ఉన్నాను. నువ్వు నీ కూతురు పైన రూమ్ లో మాట్లాడుకుంటూ ఉన్నారు. వెనక్కి తిరిగి స్టెప్స్ దిగుతుంటే నీ కాళ్ళు లాగిస్తుంది ఎవరు అని రోజ్ అడుగుతుంది అమాయకంగా. అప్పుడే జిమ్మీ తన మనసులో ఎన్నో రోజులుగా దాచుకున్న విషయాన్ని బయట పెడతాడు. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నుంచి తనకేదో వింత శబ్దాలు వినిపిస్తున్నాయని, తెల్లటి ఆకారం కనిపిస్తుందని రోజ్కి చెప్తాడు జిమ్మీ. ఆ మాటలు విన్న రోజ్ షాక్ అయిపోతుంది, లైట్ గా భయపడుతుంది కూడా. జిమ్మీని హాస్పిటల్ తీసుకెళ్లి కట్టు కట్టించారు. తను నడవడానికి ఇంకొన్ని రోజులు పడుతుందని డాక్టర్ రోజ్కి చెప్తాడు. ఆ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. జిమ్మీ ఇమ్మ ఇంట్లోకి వెళ్ళిపోతారు. కానీ రోజ్ మాత్రం కార్ డిక్కీలో ఉన్న వస్తువులు ఇంట్లో తీసుకెళ్లడానికి కార్ డిక్కీని ఓపెన్ చేస్తుంది. అప్పుడే రోజ్ ఒక వింత విషయాన్ని గమనిస్తుంది. తనకి దూరంగా ఉన్న ఒక ఇంటి కిటికీలోంచి రోజ్ని ఎవరో చూస్తున్నారు. అది చూసిన రోజ్ ఎంతో కోపంతో ఆ ఇంటి వైపుకు అడుగులు వేస్తుంది. ఆ ఇంటి బయట నిలబడి డోర్ని ఎంతో గట్టిగా కొడుతుంది. ఒక 60 సంవత్సరాల వృద్ధురాలు ఇంటి డోర్ని ఓపెన్ చేస్తుంది. రోజ్ ఎంతో కోపంగా, మీరెందుకు ఆ కిటికీ దగ్గర నిలబడి నా వైపు అలా చూస్తున్నారు అని అడుగుతుంది. ఆ ముసలావిడ దానికి ఎంతో భయంతో ఏం లేదమ్మా, ఏం లేదు అని సమాధానం ఇస్తుంది. రోజ్ ఆ ముసలావిడితో మీరెందుకో భయపడుతున్నారు, ఆ విషయం నాకు చెప్పట్లేదు, ఆ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది నాకు చెప్పండి అని అడుగుతుంది. దానికి ఆ ముసలావిడ జరిగిన విషయం మొత్తం మీకు చెప్పిన తర్వాత ఇల్లు అమ్మానని చెప్పాడే ఆ బ్రోకర్, చెప్పలేదా అని అడుగుతుంది. దానికి రోజ్ చెప్పాడు, ఆ ఇంట్లో ఇంతకు ముందు భార్య తన భర్తని అతి కిరాత్నంగా పొడిచి చంపిందంట. అందుకే ఆ ఇంట్లోకి ఎవరు కూడా ఉండడానికి రావట్లేదు. దానివల్లే ఆ ఇంటి రేటు కూడా చాలా పడిపోయింది. మేము కొనే టైంకి చాలా చీప్గా దొరికింది అని రోజ్ చెప్తుంది. రోజ్ చెప్పిన మాటలు విన్న ఆ ముసలావిడ షాక్ అయిపోతుంది. అంటే నీకు పూర్తి కథ తెలీదా అని అడుగుతుంది. రోజ్ ఫేస్లో టెన్షన్ మొదలవుతుంది. అప్పుడే ఆ ముసలావిడ ఇలా చెప్పడం మొదలు పెడుతుంది. ఆ ఇంట్లో ఇంతకు ముందున్న ఫ్యామిలీలో మనుషుల పేర్లు హెన్రీ, జూలీ. వాళ్ళకి ఒక కొడుకు ఒక కూతురు కూడా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఏం జరిగిందో తెలియదు కానీ ఒక రోజు రాత్రి జూలీ తన హస్బెండ్ అయిన హెన్రీని అతి కిరాత్మంగా పొడిచి చంపింది. ఆ సంఘటన జరిగిన కొద్దిసేపటికే అక్కడికి పోలీసులు వచ్చారు. జూలీని చూసిన పోలీసులు తనకి మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయిందని, మెంటల్ హెల్త్ బాలేక ఈ హత్య చేసిందని డిక్లేర్ చేశారు. జూలీని మెంటల్ హాస్పిటల్కి, ఆ పిల్లల్ని ఆర్ఫనేజ్ హోమ్కి పంపించేశారు. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత నుంచి ఆ ఇంట్లో ఏదో ఒక రకమైన రోదనలు వినిపించడం మొదలయ్యాయి. ఆ అరుపులకు భయపడిపోయిన చుట్టుపక్కల జనం వాళ్ళ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అన్యాయంగా చనిపోయిన ఆ హెన్రీ ఆత్మే ఆ ఇంటిని ఇంకా పట్టి పీడిస్తుందని ఒక బలమైన నమ్మకం. ఆ ముసలావిడ చెప్పిన ఈ మాటలకి రోజ్ సైలెంట్ అయిపోయింది. తన నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో ఎంతో ఇష్టంగా ఇంటిని కొనుక్కుంది రోజ్. కానీ ఆ ఇంట్లో ఇప్పుడు ఒక ఆత్మ ఉందని తెలిసిన తర్వాత రోజ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. రోజ్ గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆ ముసలావిడ్ని ఒక మాట అడిగింది. ఇప్పుడు ఆ జూలీ ఉన్న మెంటల్ హాస్పిటల్ ఎక్కడుంది అని. బ్యాక్ టు ప్రెసెంట్. జూలీ ఆ మెంటల్ హాస్పిటల్కి రావడానికి, ఆ డాక్టర్కి లంచం ఇవ్వడానికి కారణం జూలీని కలవడానికి. ఒక వార్డ్ బాయ్ వచ్చి రోజ్ని జూలీ రూమ్ దగ్గరికి తీసుకెళ్లాడు. దగ్గరికి వెళ్ళకండి అని రోజ్ని హెచ్చరించాడు. రోజ్ బయట నిలబడుకొని ఉంది. జూలీ లోపల అటు తిరిగి కూర్చొని ఉంది. రోజ్ నీతో కొంచెం మాట్లాడాలి అని జూలీని అడుగుతుంది. బట్ జూలీ మాత్రం అటు తిరిగి గోడని గీకుతూ ఉంటుంది. తను ఎంతసేపు పిలుస్తున్నా పలకపోయేసరికి రోజ్కి చాలా కోపం వస్తుంది. అప్పుడే రోజ్ జూలీతో, నీ భర్తను చంపేసింది నువ్వే కదా, నీకే ఈ మెంటల్ హాస్పిటల్లో ఎంతో ప్రశాంతంగా ఉంటున్నావు, కానీ నీ భర్త ఆ ఇంటిని పట్టి పీడిస్తున్నాడు ఆత్మలా మారి. మా కర్మ కొద్దీ ఆ ఇంటిని మేము ఎంతో డబ్బు పెట్టి కొనుక్కున్నాం. ఆ మాట విన్న జూలీ గోడని గీకడం ఆపేస్తుంది. స్లైట్గా తన మెడని పక్కకి తిప్పుతుంది.
ఇప్పుడు ఆ ఆత్మ మా ఆయన్ని టార్గెట్ చేసింది. తనకి ఏదో వింత శబ్దాలు, తెల్లటి ఆకారం కనిపిస్తున్నాయంట. ఆ మాట విన్న జూలీ కూర్చున్న ప్లేస్ నుంచి మెల్లగా పైకి లేస్తుంది. జూలీ మొహాన్ని చూసిన రోజ్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే జూలీ కన్ను ఒకటి మూసుకుపోయి ఉంది. తన ఒళ్ళు మొత్తం కాలిపోయి ఉంది. జూలీ ఎంతో భయంకరమైన ఒక నవ్వు నవ్వుతూ రోజ్ దగ్గరికి వచ్చింది. రోజ్ ఎంతో భయంగా మా ఆయన జీవితం ప్రమాదంలో ఉందని చెప్తుంటే నీకు నవ్వులాటగా ఉందా అని అడుగుతుంది. జూలీ రోజ్ దగ్గరికి వచ్చి, నా భర్తను నేను చంపలేదు, అలాగే నీ భర్తకు కనిపిస్తున్న ఆత్మ కూడా నా భర్తది కాదు. అది అసలు మగదయ్యమే కాదు, ఆడదయ్యం. జూలీ చెప్పిన మాటలకి రోజ్ షాక్ అయిపోతుంది. వాళ్ళు ఇప్పటి వరకు అనుకున్న దానికి ఇప్పుడు జూలీ చెప్పిన మాటలకి అస్సలు సంబంధమే లేదు. అప్పుడే రోజ్ జూలీతో, ఇప్పటి వరకు మేమందరం నీ హస్బెండే ఆత్మ అనుకుంటున్నాం, కానీ కాదని నువ్వు చెప్తుంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. మీరు ఆ ఇంట్లో ఉన్న సమయంలో ఇలాంటివి ఏమన్నా జరిగాయా అని అడుగుతుంది. దానికి జూలీ తన గతం చెప్పడం మొదలుపెట్టింది. జూలీ, తన హస్బెండ్ అయిన హెన్రీ, వాళ్ళిద్దరు పిల్లలు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు చాలా చాలా సంతోషంగా ఉన్నారు కొన్నాళ్ళ వరకు. ఆ తర్వాత హెన్రీ అనే మనిషికి ఏదో వింత శబ్దాలు, మూలన తెల్లటి ఆకారాలు కనిపించడం మొదలయ్యాయి. ఈ హెన్రీ అనే మనిషి మొదట్లో వాటినేమి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒకరోజు రాత్రి తను నిద్రపోతున్న సమయంలో తన కాళ్ళ దగ్గర ఒక తెల్లటి ఆకారం నిలబడుకుండడం తనకు కనిపించింది. అప్పుడే జూలీని కూడా లేపి జరిగిన విషయం చెప్పాడు. బట్ జూలీ నువ్వు భ్రమపడి ఉంటావులే అని తనని సర్ది చెప్పి పడుకోబెట్టేసింది. బట్ హెన్రీకి మాత్రం రిపీటెడ్గా ఇలాంటి శబ్దాలు వినిపించడం, తెల్లటి ఆకారాలు కనిపించడం జరుగుతూనే ఉన్నాయి. వీటి వల్ల ఈ హెన్రీ అనే మనిషి ఎవరైతే ఉన్నారో తన మెంటల్ హెల్త్ చాలా చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఎప్పుడూ భయపడుతూ ఉండేవాడు. ఎవరో తనని చూస్తున్నట్టు, దూరం నుంచి తన పేరుని పిలుస్తున్నట్టు, ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనతో నలిగిపోతూ ఉండేవాడు. తన బిహేవియర్ చూసి జూలీ ఎంతగానో భయపడింది. జూలీ హెన్రీని తీసుకొని ఒక చర్చికి వెళ్ళి ప్రీస్ట్ దగ్గర ప్రార్థన కూడా చేయించింది. ఆ ప్రీస్ట్ చెప్పిన విషయం ఏంటంటే, ఈ మనిషి దేన్నో చూసి చాలా చాలా భయపడ్డాడు. ఇతను మామూలు మనిషి కావాలంటే ఆ భయాన్ని పోగొట్టాలి. తర్వాత జూలీ హెన్రీని తీసుకొని ఇంటికి వెళ్ళింది. తనని ప్రశాంతంగా కూర్చోబెట్టి, అసలు నీ లైఫ్లో ఏం జరుగుతుందో నాకు క్లియర్గా చెప్తావా అని అడుగుతుంది. కానీ చెప్పే పొజిషన్లో ఇప్పుడు హెన్రీ లేడు. తన ఆ స్టేజ్ దాటిపోయాడు. తన ఆలోచనలు తన కంట్రోల్లో లేకుండా పోయాయి. అలా జరుగుతున్న సమయంలోనే ఒకరోజు రాత్రి జూలీ కిచెన్లో వంట చేస్తుంది. ఇద్దరు పిల్లలు వాళ్ళ రూమ్స్లో ఆడుకుంటూ ఉన్నారు. సడన్ గా జూలీ దగ్గరికి హెన్రీ వచ్చి, నేను ఇప్పటి వరకు దేన్ని చూసి భయపడుతున్నానో నువ్వు చూడాలనుకుంటున్నావు కదా, రా చూపిస్తారా అని చెప్పి కిచెన్ లోంచి జూలీని లాక్కుపోతాడు హెన్రీ. ఒక కటన్ వెనక ఒక మనిషి నిలబడుకున్న లాంటి రూపం అక్కడ కనిపిస్తుంది. ఆ రూపాన్ని చూసిన జూలీ షాక్ అయిపోతుంది. అసలు ఇది ఏంటి, ఇక్కడెందుకుంది అని. హెన్రీ మాత్రం నువ్వేం ఆలోచించకుండా నీ చేతిలో ఉన్న కత్తితో దాన్ని పొడిచేసి అని పక్కన నిలబడి చెప్తూ ఉన్నాడు. హెన్రీని ఇన్ని రోజుల పాటు భయపెట్టి బాధ పెట్టిన దీన్ని నేను వదలనని చెప్పి జూలీ తన చేతిలో ఉన్న కత్తితో దాన్ని పొడుస్తుంది. కటన్ మొత్తం రక్తం. అప్పుడే కటన్ వెనక నుంచి ఒక ఆకారం కింద పడుతుంది. అది ఒక మనిషి. ఆ మనిషి పేరు హెన్రీ. కింద పడిపోయిన హెన్రీని చూసిన జూలీ షాక్ అయిపోతుంది. తన చేతులతో తనే తన హస్బెండ్ ని పొడిచారనే విషయం తన మనసును తొలిచేస్తుంది. అప్పుడే ఒక ప్రశ్న తన మదిలో మెదిలింది. తన పొడిచింది కటన్ వెనుకున్న తన హస్బెండ్ అయితే తనని కిచెన్ లోంచి బయటకు తీసుకొచ్చింది ఎవరు? చుట్టుపక్కల చూసింది, తనకి ఎవరూ కనిపించలేదు. పక్క రూమ్ లో ఉన్న పిల్లలు కూడా బయటకు వచ్చారు. వాళ్ళు చూసిన మొదటి దృశ్యం, వాళ్ళ నాన్న కింద రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. వాళ్ళ అమ్మ చేతిలో కత్తి ఉంది. జూలీకి మాత్రం అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. అప్పుడే తనకి ఒక సన్నని నవ్వు వినిపిస్తుంది. ఒక మూలన ఒక తెల్లటి ఆకారం, తెల్ల గౌనులో ఎంతో వికృతమైన నవ్వుతో ఒక ఆడ మనిషి ఆత్మ జూలీకి కనిపిస్తుంది. అంతే,
జూలీ అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా అటు కానీ ఇటు కానీ వేయలేదు. పొద్దున పోలీసులు వచ్చేంత వరకు కూడా ఆ గోడకి అలానే ఆనుకొని పోయి ఉంది. పోలీసులు తనకి మెంటల్ ఇంబ్యాలెన్స్ తప్పి తను తన హస్బెండ్ని చంపింది అనుకున్నారు. జూలీ గతం విన్న రోజ్ ఒక వింత విషయాన్ని గమనిస్తుంది. జూలీ వాళ్ళ ఫ్యామిలీ ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ దయ్యం టార్గెట్ చేసింది హెన్రీని. రోజ్ ఫ్యామిలీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ దయ్యం టార్గెట్ చేసింది జిమ్మీని. వాళ్ళలో ఉండే ఒకే ఒక్క కామన్ పాయింట్, వాళ్ళు ఫాదర్స్. రోజ్ గమనించిన విషయం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఆ ఇంట్లోకి ఏ ఫ్యామిలీ అయితే వెళ్తుందో ఆ ఫ్యామిలీలో ఉన్న నాన్నని ఆ దయ్యం టార్గెట్ చేస్తుంది. ఫస్ట్ వాళ్ళకి కనిపిస్తుంది, వాళ్ళు చూసేది నిజమా కాదా అని ఒక మెంటల్ ట్రోమాలోకి వాళ్ళని నెట్టేస్తుంది. తర్వాత వాళ్ళని భయపెడుతుంది, తర్వాత వాళ్ళని చంపేస్తుంది. మాటలన్నీ అయిపోయిన తర్వాత రోజ్ జూలీతో ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటే జూలీ మాత్రం మీ హస్బెండ్ జాగ్రత్త అని చెప్తుంది. రోజ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, తనకి సగం తెలుసు, సగం తెలీదు. నిన్నటి వరకు ఆ ఇంటి గురించి కానీ ఆ ఇంటి బ్యాక్ స్టోరీ గురించి కానీ తనకు తెలీదు. బట్ ఇప్పుడు ఆ ఇంటి గురించి ఆ ఇంటి బ్యాక్ స్టోరీ గురించి తనకి తెలుసు. కానీ తనకి తెలియని ఒకే ఒక విషయం ఏంటంటే, ఆ ఇంట్లో ఉన్న దయ్యం ఎవరు, ఎందుకని ఆ ఇంట్లోకి వెళ్ళిన ఫ్యామిలీస్ లోని హస్బెండ్స్ మాత్రమే టార్గెట్ చేస్తుంది అని. అలా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిన రోజ్ తన హస్బెండ్తో కానీ తన కూతురుతో కానీ ఎవ్వరితో మాట్లాడలేదు. తన రూమ్లోనే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంది. తను ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, జూలీ లైఫ్లో జరిగినట్టే తన చేతులతోనే తన హస్బెండ్ని చంపే రోజు ఏమన్నా వస్తుందా, ఆ దయ్యం అలాంటి పనులు ఏమన్నా చేస్తుందా అని. ఇలా వీటి గురించి ఆలోచిస్తూ నడుస్తున్న సమయంలో రోజ్ ఒక వింత విషయాన్ని గమనిస్తుంది. అదేంటంటే, తను నడుస్తున్నప్పుడు ఒక దగ్గర ఒక శబ్దం వస్తుంది, ఒక దగ్గర ఇంకో రకమైన శబ్దం వస్తుంది. అప్పుడే రోజ్ తన రూమ్లో ఒక సీక్రెట్ బేస్మెంట్ రూమ్ ఉందని గమనిస్తుంది. రోజ్ మెల్లగా ఆ బేస్మెంట్ రూమ్లోకి అడుగులు వేస్తుంది. అక్కడ మొత్తం చిమ్మ చీకటిగా ఉంది. రోజ్ చేతిలో ఒక టార్చ్ లైట్ పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ కిందకి దిగింది. ఎంతో దుర్వాసనతో ఎంతో దారుణమైన వాతావరణంలా అనిపిస్తుంది. అక్కడ ఎవరినో కట్టేసినట్టు ఒక తాడును కూడా రోజ్ చూసింది. ఈ ప్రదేశాన్ని ఎవరు కొన్ని సంవత్సరాలుగా ఓపెన్ చేయలేదని రోజ్కి చాలా క్లియర్గా అర్థమైంది. అప్పుడే అక్కడ రోజ్ ఒక డైరీని చూస్తుంది. ఆ డైరీలో ఉన్న మ్యాటర్ని ఉన్నట్టు చెప్పాలంటే, ఇది హారర్ స్టోరీలా కాకుండా ఒక డాక్యుమెంటరీ టైప్ వీడియోలా వెళ్ళిపోతుంది. సో నేను ఆ డైరీలో ఉన్న మ్యాటర్ని చాలా బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ డైరీ సోఫీ అని 22 సంవత్సరాల అమ్మాయిది. వాళ్ళ నాన్న పేరు థామస్, అమ్మ పేరు క్లారా. వాళ్ళది చాలా చాలా హ్యాపీ ఫ్యామిలీ. ఆ ఇంట్లో గొడవల వల్ల వచ్చే ఏడుపుల కన్నా సంతోషం వల్ల వచ్చే నవ్వులే ఎక్కువగా ఉండేవి. ఈ థామస్ అనే మనిషి ఎవరైతే ఉన్నారో తన భార్య అయిన క్లారాని, కూతురైన సోఫీని ఎంతో జాగ్రత్తగా హ్యాపీగా చూసుకునేవాడు. ఈ థామస్ అనే మనిషిలో ఉన్న ఒకే ఒక్క బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే, తను చాలా చాలా ప్రొటెక్టివ్. తన ఫ్యామిలీగా ఫీల్ అవుతున్న ఈ క్లారా కానీ సోఫీ కానీ ఏ చిన్న గాయమైనా సరే తను యాంగ్జైటీలోకి వెళ్ళిపోతాడు. ఆ డిప్రెషన్లో తను చాలా చాలా సైక్ అయిపోతాడు. అలా జరుగుతున్న సమయంలోనే ఒక రోజు థామస్ డ్యూటీలో ఉన్న సమయంలో క్లారా మెట్లు దిగుతూ కాళ్ళు జారి కింద పడిపోతుంది. తన కాలు విరిగిపోతుంది. థామస్ ఇంటికి వచ్చేసరికి క్లారా బెడ్ మీద ఉంటుంది. తన పక్కనే సోఫీ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన థామస్ చాలా చాలా యాంగ్జైటీలోకి వెళ్ళిపోతాడు. డిప్రెషన్లో సైక్ అయిపోతాడు. నేను నీ పక్కన లేకపోవడం వల్లే, నేను జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్లే నీ కాళ్ళు విరిగింది అని చెప్పి థామస్ చాలా చాలా బాధపడతాడు క్లారాని చూసి. నేను ఇప్పుడే నా జాబ్కి రిజైన్ చేస్తున్నా అని చెప్పి థామస్ చెప్తాడు. ఆ మాటలకి సోఫీ షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న, నీ జాబ్కి నువ్వు రిజైన్ చేస్తే మన ఇల్లు ఎలా గడుస్తుంది అని అడుగుతుంది. నేనే కాదు, నువ్వు కూడా రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళట్లేదు అని థామస్ సోఫీతో చెప్తాడు. సోఫీ నోట్లోంచి ఒక్క మాట కూడా రాదు. నవ్వుతూ
ఏంటి నాన్న, నువ్వు జాబ్ మానేయడం ఏంటి, నేను కాలేజ్ ఆగిపోవడం ఏంటి? దానికి థామస్, నాకు ఉన్నది మీరిద్దరు మాత్రమే. రేపు నువ్వెప్పుడైనా బయటికి వెళ్ళి నీకేదైనా జరగరాంది జరిగితే నేను నా తట్టుకోలేను. మీ ఇద్దరు నా కళ్ళ ముందే ఉండాలి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. అప్పటి వరకు తన నాన్నలో ఒక కేరింగ్ పర్సన్ని చూసిన సోఫీ ఫస్ట్ టైం వాళ్ళ నాన్నలో ఒక సైకోని చూసింది. ఇంటికి లోపల నుంచి తాళం వేసాడు. తాళం ఎప్పుడు తన జోబిలోనే పెట్టుకునేవాడు. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ప్రతి పని థామసే చేసేవాడు. వంట దగ్గర నుంచి, ఇల్లు ఊడవడం దగ్గర నుంచి, బాత్రూంలు కడగడం కూడా తనే చేసేవాడు. బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఏ టైం అయినా సరే ముగ్గురు ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినేవాళ్ళు. కానీ సోఫీ, క్లారా చూపుల్లో చాలా చాలా భయం. ఎందుకంటే వాళ్ళ ముందున్నది ఇంతకు ముందున్న మనిషి కాదు. ఆ మనిషి చాలా చాలా మారిపోయాడు. ఈ నరకంలోంచి బయటపడి బయట ప్రపంచంలో కలవాలని సోఫీ ఒకరోజు ప్లాన్ చేస్తుంది. బట్ ఆ ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. తను మాట వినకుండా, తనకు తెలియకుండా ఇంట్లోంచి బయటకు వెళ్ళాలనుకున్న సోఫీని బేస్మెంట్ రూమ్ లో కట్టేస్తాడు థామస్. క్లారాని చూసుకోవడంలో పడిపోయి బేస్మెంట్ రూమ్ లో తన కూతురిని కట్టేశాననే విషయం కూడా మర్చిపోయాడు థామస్. కొన్ని రోజుల తర్వాత ఆ బేస్మెంట్ రూమ్ లోంచి దుర్వాసన రావడం గమనించాడు. ఆ బేస్మెంట్ రూమ్ ని ఓపెన్ చేసి చూస్తే సోఫీ అప్పటికి చనిపోయి ఉంది. తన కూతురు చనిపోయిన ఆ ఇంట్లో థామస్ ఉండలేకపోయాడు. ఆ ఇల్లుని సేల్కి పెట్టేశాడు. జాకీ అనే ఒక బ్రోకర్ని ఆ ఇంటిని సేల్ చేసి పెట్టమని అపాయింట్ చేశాడు. ఆ తర్వాత ఆ ఇంటిని కొనుక్కున్న ఫ్యామిలీ జూలీ, హెన్రీ. వాళ్ళు ఆ ఇంట్లో చూసిన ఆత్మ సోఫీది. తన తండ్రి పెట్టిన నరకం వల్ల చనిపోయిన ఒక అమ్మాయి. ఆ ఇంట్లోకి వచ్చిన ప్రతి తండ్రిని తన తండ్రి అని ఫీల్ అయ్యి వాళ్ళని వెంటాడి భయపెట్టి చంపింది. ఇప్పుడు ఇది రోజ్ ఫ్యామిలీ వరకు వచ్చింది. ఆ డైరీ చదివిన తర్వాతే అర్థమవుతుంది జిమ్మీ ఇప్పుడు ఎంత ప్రమాదంలో ఉన్నాడు అని. ఆ బేస్మెంట్ రూమ్ లో సోఫీ కట్టేసి ఉన్నప్పుడు తనకి ఏం చేయాలో తెలియలేదు. తన నరకం చూసింది. తనలా ఇంకెవరికి కాకూడదు అనుకుంది. అందుకే ఆ టైంలో ఎంతో బాధను అనుభవిస్తూ కూడా ఈ డైరీని తను రాసింది. తను చదువుతున్న డైరీ, తను ఉంటున్న ఇంట్లో ఆత్మ రెండు ఒకరివే. ఆ డైరీని కింద పెట్టేసి అటు ఇటు చూస్తున్న రోజుకి పైనుంచి ఏదో పెద్ద అరుపు వినిపిస్తుంది. ఆ అరుపు జిమ్మీది. ఎంతో భయంతో పైకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత జిమ్మీ ఎంతో భయంగా, నేను మళ్ళీ ఆకారాన్ని చూశాను రోజ్, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్తాడు. రోజ్ కూడా ఎంతో భయంతో ఎక్కడ ఎక్కడ అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది సోఫీ ఆత్మ. ఆ సోఫీ ఆత్మ కళ్ళల్లో కోపం, కసి, ఎంతో వికృతమైన నవ్వు నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వస్తుంది. రోజ్, జిమ్మీ అక్కడి నుంచి పరుగులు తీస్తారు. వాళ్ళ వెనకే ఆ సోఫీ ఆత్మ కూడా వస్తుంది. వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇంటి బయటకు వెళ్ళిపోతారు. అమ్మయ్యా అనుకునే టైంలో రోజుకు ఒక విషయం గుర్తొస్తుంది. ఇమ్మ ఇంకా తన రూమ్లోనే ఉంది. జిమ్మీకి, రోజుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఆ ఇంట్లోంచి ఎంతో వికృతమైన నవ్వులు, రోదనలు వాళ్ళిద్దరికీ వినిపిస్తున్నాయి. అవి వాళ్ళని ఎంతో ఎంతో భయానికి గురి చేస్తున్నాయి. అప్పుడే రోజ్ జిమ్మీతో, ఈ కారులో ఉన్న డీజిల్ని మీరేమన్నా ఒక బాటిల్కి తీయగలరా అని అడుగుతుంది. ఆ కారులోంచి తీసిన డీజిల్ని ఒక చేతిలో, లైటర్ని ఒక చేతిలో పట్టుకొని గుండెల్లో ఎంతో భయంగా ఉన్నా సరే మళ్ళీ ఆ ఇంట్లోకి ఇమ్మ కోసం అడుగు పెడుతుంది రోజ్. తలుపులు తీసుకొని ఇంట్లోకి వెళ్ళిన రోజ్ బాటిల్ మూతను తీసేసి డీజిల్ని పోసుకుంటూ వెళ్తుంది. రోజ్ని చూసినా ఆ సోఫీ ఆత్మ అలానే మూల నిలబడి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇమ్మాని చూసిన రోజ్, జాగ్రత్తగా విని ఇమ్మ, ఈ ఇంట్లో ఇప్పుడు నువ్వు ఏం చూసినా ఏం మాట్లాడకూడదు, అస్సలు ఏడవకూడదు, భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి అని చెప్పి ఆ రూమ్లోంచి ఇమ్మాని బయటకు తీసుకొస్తూ ఉంటుంది. అప్పుడు రోజు వెనకే ఉంటుంది సోఫీ ఆత్మ.
వాళ్ళు భయపడలేదు. అలాగే అడుగులు ముందుకు వేస్తూ వెళ్తూ ఉన్నారు. రోజ్ ఇమ్మ ఇద్దరు మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి ఇక బయటికి వెళ్ళిపోతామనే టైంలో సడన్ గా డోర్ దానంతట అదే లాక్ అయిపోతుంది. అప్పుడే వాళ్ళ వెనక నుంచి ఒక సన్నని నవ్వు వాళ్ళకి వినిపిస్తుంది. ఆ నవ్వులోని మాటలు ఏంటంటే, నేను బయటికి వెళ్ళిపోవచ్చు, కానీ అతను లోపలికి రావాలి, అతను లోపలికి రావాలి. రోజ్ వెనక్కి తిరిగి చూడకుండానే తన చేతిలో ఉన్న లైటర్ని వెలిగించి కింద పడేస్తుంది. ఆ లైటర్ డీజిల్ మీద పడి ఆ ఇల్లు మండుకుంటుంది. రోజ్ ఆ డోర్ని తన భుజంతో బద్దలు కొట్టడానికి ట్రై చేస్తుంది. బట్ తన వల్ల కావట్లేదు. బట్ తన ప్రయత్నం మాత్రం తను విడవలేదు. ఎంతో బలంగా దాన్ని బద్దలు కొట్టడానికి ట్రై చేస్తుంది. కొద్దిసేపటికే ఆ మంటలు ఆ డోర్ అంతా అలుముకున్నాయి. ఇన్నాళ్ళు తన ఇల్లు అని ఫీల్ అయ్యి ఈ ఇంట్లో నివసిస్తున్న ఆ సోఫీ ఆత్మ ఏదైతే ఉందో అదే ఇల్లు ఇప్పుడు కాలిపోవడం చూసి ఎంతో భయంకరంగా రోదించడం మొదలుపెట్టింది. ఆ రోదనలు వింటున్న ఇమ్మ ఎంతో ఎంతో భయానికి గురైంది. కొద్దిసేపటికి తన కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ మంటల వల్ల డోర్ కొద్దిసేపటికి కాలిపోయింది. స్పృహ కోల్పోయి కింద పడిపోయిన ఆ ఇమ్మాని తీసుకొని రోజ్ బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు అప్పుడే ఆ కారు ఎక్కేసి అక్కడి నుంచి చాలా చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి గడిచిపోయింది. మళ్ళీ తెల్లవారుజామున రోజ్ ఒక్కటే కారు వేసుకొని ఆ ఇంటికి మళ్ళీ వస్తుంది. అప్పటికే ఆ ఇల్లు సగానికి పైగా కాలిపోయింది. నేను చదివిన ఆర్టికల్లో ఈ స్టోరీ ఇక్కడితోనే ఎండ్ అయిపోయింది. దీని తర్వాత ఏం జరిగిందో ఆర్టికల్లో రాసిలేదు. బట్ ఒక థియరీ ఏంటంటే ఆ సగం కాలిపోయిన ఇంటిని పూర్తిగా కూల్చేసి ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని ఒక శ్మశానంగా మార్చారంట. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇప్పటికీ ఆ శ్మశానం నిజంగా ఉంది అని చెప్తూ ఉంటారు. ఇది ఒట్టి ఒక హారర్ స్టోరీ మాత్రమే కాదు. ఒక ఇల్లు, 3 కుటుంబాలు, ఆ ఇంట్లో జరిగిన ప్రతి సంఘటన వాళ్ళ జీవితాలను తొలిచేసింది. అది జూలీ జీవితంలో అయినా సరే, రోజ్ జీవితంలో అయినా సరే, చనిపోయి ఆత్మగా మారిన సోఫీ లైఫ్లో అయినా సరే. ఐ హోప్ ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే ఈ స్టోరీ మీకు చాలా చాలా నచ్చిందని అనుకుంటున్నాను. అలా నిజంగా నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.